క్వాంటం వ్యాలీ నమూనాను ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ప్రదర్శించారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ తరహాలో ఏపీలో క్వాంటం వ్యాలీ రూపాంతరం చెందుతుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ఐటీ, ఆర్టీజీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ క్వాంటం వ్యాలీకి సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చారు. జనవరి నాటికి 2 క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు కానున్నట్లు ఆయన తెలిపారు. 2027 నాటికి ఐబీఎం మరో 3 కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నమూనాపై అభిప్రాయాలు తెలియజేయాలని కలెక్టర్లను కోరారు. క్వాంటం వ్యాలీ, వాట్సాప్ గవర్నెన్స్, డేటా లీక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 అంశాలపై సమీక్ష నిర్వహించారు. పాలనలో టెక్నాలజీ వినియోగంపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. క్వాంటం వ్యాలీ కార్యాలయ స్థలం డేటా లేక్ లో అన్ని శాఖలకు చెందిన 6 పెటాబైట్ల డేటా ఉందని చంద్రబాబు వెల్లడించారు. వచ్చే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ను అజెండాను రియల్ టైం డేటా ఆధారంగానే నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. 80,000 మంది పనిచేసేలా క్వాంటం వ్యాలీ భవనాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో 3,000 క్యూబిక్ క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలం ఉందన్నారు.